ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ చావుకి కారణమైన కమిషనరే ఇప్పుడు మన ఇంటికి పిల్లని అడగడానికి వచ్చాడు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. నా 20 ఏళ్ల బాధకి అవమానాలకి అమ్మ ప్రేమ దూరం అవ్వడానికి కారణమైన వాణ్ణి కళ్ళ ముందు పెట్టుకొని కూడా ఏం చేయలేకపోయాను. అమ్మ పేరు వినగానే ఆ సత్యప్రసాద్ కళ్ళల్లో భయం, మాటల్లో తడబాటు, ఆ మొహంలో కంగారే తనే అవినీతిపరుడని, మా అమ్మ విషయంలో అన్యాయం చేశాడని చెప్తున్నాయి. నాకు తెలిసి ఆ ఫైల్ ఇప్పటికీ సత్యప్రసాద్ దగ్గరే ఉండుంటుంది. అవును కేదార్, అందుకే అంత భయపడ్డాడు. వదలను. ఆ సత్యప్రసాద్ని, మా అమ్మని చంపిన ఏ ఒక్కరిని వదలను. నేను పగ తీర్చుకోవాలనుకుంటుంది వాళ్ళందరూ మా అమ్మ ప్రాణం తీశారని కాదు కేదార్, మా అమ్మ పరువు తీశారు చూడు, అందుకు. ప్రాణంగా చూసుకునే డ్యూటీలో తప్పు చేసిందని అందరినీ నమ్మించి పోలీస్ హిస్టరీలో మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ని చేశారు చూడు, అందుకు. మా అమ్మ మీనని చంపినప్పుడు చనిపోలేదు కేదార్. కమిషనర్ తనని తాను కాపాడుకోవడానికి మీడియా ముందుకొచ్చి మైక్ పట్టుకుని మా అమ్మ తప్పు చేసింది అని తప్పుడు ఆఫీసర్ల ముద్రించారు చూడు, అప్పుడు మా అమ్మ నిజాయితీ చనిపోయింది. అత్తయ్య చావులో కూడా నిజాయితీ ఉంది కాబట్టి ఆ దేవుడు ఇన్నాళ్ల తర్వాత కూడా నిజాన్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. కానీ మనకు ఆ నిజం నిరూపించడానికి ఎక్కువ సమయం లేదు. అవును కేదార్, ఆ నీచుడి నిజ స్వరూపం తెలియక ఇంట్లో వాళ్ళు అతని కొడుకుతో మాధురి పెళ్లి చేయాలి అని చూస్తున్నారు. దాన్ని మనం ఎలాగైనా ఆపాలి. మాటల్లో ఉన్న ఈ సంబంధం నిశ్చితార్థం వరకు వెళ్ళక ముందే నిజం అందరి ముందు బయట పెట్టాలి. లేదంటే మాధురి లైఫ్ లాంగ్ ఆ నీచుడు చేసిన దానికి ఒక కోడలిగా నింద మోయాల్సి వస్తుంది. అవును, పిన్ని నాన్నతో నిజం చెప్తే నమ్మరు కేదార్. ఎన్నో కుటుంబాల్ని నాశనం చేసి తొక్కేసి ప్రాణాలు తీసేసి వాటి మీద రక్తంతో కట్టుకున్న కోటలో ఉంటున్నాడు. అందరికీ ఆ కోట, దాని మహత్యమే కనిపిస్తుంది. నువ్వు నేను నిజం చెప్పినా ఎవ్వరూ వినే పరిస్థితుల్లో కూడా లేరు. ఈ పెళ్లిని ఆపడం కోసం కాళ్ళు పట్టుకోవడానికైనా కాలర్ పట్టుకోవడానికైనా నేను సిద్ధమే దాత్రి. మధు అమాయకురాలు, తన బ్రతుకు అన్యాయం అవ్వకూడదు. మనముండగా అవ్వనిస్తామా కేదార్? సత్యప్రసాద్ తప్పులు చేసే తప్పుడు మనిషిని ఆధారాలు సంపాదిద్దాం. అది తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి చూపించి అప్పుడు నిజం చెప్దాం. సరే దాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.